బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. టాలీవుడ్ కు చెందిన పలువురు ఆ పార్టీలో పాల్గొన్నట్టు ప్రచారం జరుగుతోంది. సీక్రెట్ గా జరిగిన ఈ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ హేమ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ కేసులో తనను అనవసరంగా ఇరికిస్తున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదంటూ హేమ తెలిపారు. రేవ్ పార్టీ గురించి వినడమే తప్ప తానెప్పుడూ అలాంటి పార్టీలకు వెళ్లలేదన్నారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. తాను ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నానని, తన ఫామ్ హౌస్లోని చిల్ అవుతున్నట్టు హేమ తెలిపారు. దయచేసి తనపై ప్రచారం చేస్తున్న అసత్య వార్తలను ఏమాత్రం నమ్మొద్దని, అలాంటి న్యూస్లో ఎలాంటి వాస్తవం లేదని నటి హేమ తెలిపింది. బెంగళూరు ఫామ్ హౌస్లో ఎవరున్నారో తనకు తెలియదని, దయచేసి మీడియాలో తనపై వచ్చే రూమర్స్ను ఏమాత్రం నమ్మొద్దని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. అయితే ఈ రేవ్ పార్టీలో హేమ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్లో హేమ ఉన్న ఫోటోలు కన్నడ మీడియాకు లభించాయి. హేమ వీడియో రిలీజ్ చేసిన డ్రెస్తోనే ఫామ్ హౌస్ లో ఉన్నట్టు కన్నడ మీడియా చెబుతోంది. అయితే తాను హైదరాబాద్ లో ఉన్నానని, బెంగళూరు పార్టీతో సంబంధం లేదని హేమ చెబుతున్నారు. అయితే ఆ వీడియో బెంగళూరు ఫామ్ హౌస్ లోనే ఓ పక్కకి వెళ్లి హేమ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ పార్టీలో పాల్గొన్న హేమ ఫ్రెండ్ చిరంజీవిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఈ రేవ్ పార్టీలో 100 మంది పాల్గొనగా 70 మంది అబ్బాయిలు, 30 మంది అమ్మాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ అండ్ హెయిర్ శాంపిల్స్ ను అధికారులు సేకరించారు.